జిల్లాలో ఉమ్మేరు గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో రజకులకు సంబంధించిన చాకలి కులానికి సంబంధించిన కుటుంబ సభ్యులు దేవదర్శన కోసం యొక్క విడిపోవడం జరిగింది. అక్కడున్నటువంటి గుడిలో టికెట్ తీసుకుని టోకెన్ తీసుకునే ఉద్దేశంతో అక్కడున్నటువంటి అగ్రకుల పెత్తందారులు రజ కుటుంబం పైన పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క భార్య ఆమె మా కుటుంబ సభ్యులను, మా భర్తను, మా అత్తమ్మను, మా అత్తమ్మ గారు దాడి చేద్దానే ఉద్దేశంతో చేయొద్దు, మీకు దండం పెడుతున్నా పెట్టుకున్నప్పుడు కూడా 2 నెలల బాలింతారు 2 నెలల పసిబిడ్డ తీసుకొచ్చి కాళ్ళ ముందు పెడితే కూడా కనీసం యొక్క జాలి దయం కూడా లేకుండా పెత్తందారులు చిన్నారిని చిరిమేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికి కూడా కులాల మధ్య, మతాల మధ్య, కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. కేవలం దళితుల కాల ప్రశ్న అనుకుంటే శాఖలకు సంబంధించిన రైతులకు సంబంధించిన కుటుంబాన్ని కూడా ఈరోజు కులం పేరుతో చిన్నారి కులం తెలియదు, దేవుడి తెలియదు, ఎటువంటి ఈరోజు ఒక చిన్న పసిపాపను చూడకుండా కూడా చిరివేయడం, చంపేయడం, హత్య చేయడం చాలా దుర్మార్గం. అటువంటి పోలీసు వ్యవస్థ కానీ, డిఎస్పీ గారు కూడా, పోలీసులు కానీ ఇంతవరకు కూడా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితులకు సపోర్ట్ ఇస్తూ నిందితులకు పోలీసు అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర అధికారులు కానీ చట్టపరంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా పూర్తిగా కాలరాస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా దేశ ప్రజలపైన, కులాలపైన, మతాలపైన దాడులు చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నాగరికత పోలీసులు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సమస్య పైన స్పందించి వెంటనే నిందితులకు శిక్ష పడే విధంగా చట్టపరం తెలుసుకొని కేవీపీఎస్ పరిస్థితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితుల పక్షాలను నిలబడి కొట్లాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. చిన్నారిపై హత్య చేసిన వ్యక్తులను వెంటనే ప్రజా సంఘాల ఐక్యత, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు కేవీపీఎస్, సిఐటియు, ఎంఆర్పిఎస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నాగర్ కర్నూల్లో ఓ చాకలి కుటుంబం పసిబిడ్డపై దాడి చేసి కాలుతో తల్లి చంపినటువంటి నిందితులని అరెస్టు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేటికి కులం పేరుతో, మతం పేరుతో దాడులు, దౌర్జన్యాలు నిరంతరం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దీనికి కళ్ళకు కట్టినట్లు నాగర్ కర్నూలు ఘటన ఏదైతే పసిబిడ్డని గిట్ట కనికరించకుండా అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు ఈరోజు మీరు తక్కువ కులం వాళ్ళు ఆలయంలోకి ప్రవేశం లేదు, ఏదైతే డబ్బులు కట్టి రసీదు తీసుకొని ఆలయంలోకి రావాలని చెప్పి దుర్మార్గంగా ఊరి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెన్షన్దారులు కానీ వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఈరోజు మతోన్మాదులు చాలా గగ్గోలు పెడతారు. ఈరోజు హిందువులు గారా సాకలని మేము అడుగుతున్నాం. ఈరోజు దళితులు, పేదలు, అణగారిన వర్గాలందరికీ హిందువులు గారా అని అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు హిందువుల పసిబిడ్డను అక్కడ హిందువులే చంపేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇదంతా దుర్మార్గమని ఈరోజు కులం పిచ్చున్నట్టుకే ఈరోజు భారతదేశంలో కులం పేరుతోని హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దాడులు, ఆలయాల ప్రవేశం లేకుండా అంటరాంతనం మేము పాటిస్తున్నటువంటి ఈ దుర్మార్గులని ఉరిశిక్ష చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అన్ని ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దేశం నేలుతున్నటువంటి మతోన్మాద ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఏదైతే ఏ సూత్రం పాటిస్తే ఆ సూత్రాన్ని అనుగుణంగా ఈరోజు గుళ్ళలకు ప్రవేశం లేకుండా నిషేధం చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు చంపడం వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రాజ్యాంగం వద్దు, మన ధర్మశాస్త్రం కావాలని మళ్ళీ గగ్గోలు పెడుతున్నటువంటి మతోన్మాదులకు కళ్ళు మబ్బెక్కినాయని మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు మతోన్మాదులు ఈరోజు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఒక హిందువులు కదా, వాళ్ళు ఒక అనగారి వాళ్ళు కదా, కుటుంబం నుంచి ప్రజలందరికీ ఈరోజు సేవలు అందించినటువంటి కుటుంబం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ఊరికి సేవ చేస్తున్నటువంటి ఒక అమాయకులైనటువంటి చాకలి కుటుంబం పైన 2 నెలల పసిబిడ్డను గిట్ట కాళ్ళ మీనేస్తే తన్ని దుర్మార్గంగా చంపేసినటువంటి ఆ దుర్మార్గులకు కఠినంగా శిక్ష
విధించాలని చెప్పి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గిట ఇటువంటి ఘటనలు జరుగుతుంటే మౌనం పాటించడం సరైనది కాదు అని చెప్పి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఖచ్చితంగా అలాంటి వారిపైన శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నేటి గిట ప్రతి గ్రామంలో ఆలయ ప్రవేశాలు లేవని చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలా మంది మతోన్మాదులు ఏదైతే తమ మెదళ్లకు ముద్దు వారిపోయి ఈరోజు కింద ఉన్నటువంటి కింది వర్గాలని అణిచివేయడం కానీ అంటరంతరం పాటించడం కానీ ఈరోజు కులం పేరుతో దాడులు చేయడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ ఇది నిత్య కృత్యమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈ అంటరంతరాన్ని నిషేధించినప్పటికీ ఇప్పటికీ ఇలాంటి దుర్మార్గాలు సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడేంత వరకు అందరూ మేలుకొని ఖచ్చితంగా పోరాడవలసినటువంటి ఆ కుటుంబానికి అండగా నిలబడదామని చెప్తూ ఆ పసిబిడ్డను చంపినటువంటి వాళ్ళపైన ఎస్సీ కేసు పెట్టి అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు పోలీస్ వ్యవస్థ గిట్ట అధికార పక్షానికి ఒత్తస్సుగా వలుకుతుంది. పేద బిడ్డల పైన చనిపోయినని పోలీసులను పోతే వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ఇది ఎంత నీచమైనటువంటి పని అంటే భారతదేశం కాదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అంతా గిట సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసం ఈ దుర్మార్గులకు కఠిన శిక్ష పడేంత వరకు మనలాంటి వాళ్ళందరి గిట బయటికి వచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండి పోరాడదామని చెప్తూ ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.